జనసేనలో కొంతమందిని మాత్రమే తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళగలిగిన వాళ్ళు తక్కువ ఉన్నారు. 1% కూడా ఉండట్లేదు. బాలినేని లాంటి వాళ్ళు, లాంటి వాళ్ళు, అదే సామినేని అట్లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే సంఖ్య తక్కువ ఉన్నప్పుడు మరి ఇంకెక్కడ ఉంది ఆల్టర్నేటివ్? వీళ్ళకి భద్రత కావాలి ముందు. కూటమిలో ఉంటే భద్రత వస్తుంది. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వాళ్ళు ఎంత ముందు ఎందుకు వెళ్ళారు? కూటమిలో ఉంటే భద్రత అనే కదా అప్పుడు వెళ్ళింది. అట్లాగే వీళ్ళందరూ కూడా భద్రత కోసం కూటమిలో ఉన్న ఏదో పార్టీలో చేరాలి. తెలుగుదేశంలో స్పేస్ లేదు, జనసేన పిలవట్లేదు, రానియట్లేదు. బీజేపీ ఆప్షన్గా కనిపించింది. దాంతోపాటు బీజేపీ వైసీపీకి సంబంధించినటువంటి ప్లేసుల్ని సెకండ్ ఆప్షన్ కిందన తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, వైసీపీ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి. అది కూడా అయి ఉండొచ్చు. అంటే బీజేపీ కూడా గ్రౌండ్ లెవెల్ ఏమన్నా ఒక ఆపరేషన్ మొదలు పెట్టింది? ఏం లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళు ఎగబడుతున్నారు. వాళ్ళు నిజంగా అంత గట్టిగా సీరియస్గా చేస్తే చాలా మంది వెళ్తారు. ఇప్పుడు రాజ్యసభ దాంట్లో వాళ్ళు ఆపరేషన్ మొదలు పెట్టారు, 4 వెళ్ళిపోయారు కదా. అవును, అది ఇంకా బీజేపీ అధినాయకత్వం సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఎమ్మెల్యేలను లాగడమా, ఎమ్మెల్సీలను లాగడమా, ఇది ప్రయత్నిస్తారు అప్పుడు. అంటే ఇక్కడ కూడా స్టేట్ లెవెల్ ఏమైనా వర్క్ మొదలైందా అనేది ఒక అంత సీన్ ఏం లేదు నాకు తెలిసి. అందుకే అంతుంటే ఈవిడ ఒక్కతే కదా వెళ్ళింది, పెద్ద ఏం లేదు కదా అక్కడ. అంటే మామూలుగా ముస్లిం వాళ్ళు, మైనార్టీలు బీజేపీకి దూరం అంటారు కదా హిందుత్వ పార్టీకి, కానీ వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈవిడ వెళ్ళి చేరడం అనేది బాజీ ఉన్నాడు కదా, ముస్లింలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు బీజేపీలో.